అమ్మవారి దర్శనానికి ఇచ్చేశారో ఆ సంకల్పం పరిపూర్ణంగా సిద్ధించాలని చెప్పి అమ్మవారికి పూర్తిగా నిన్న నేను నా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటేందుకు అక్కడికి రావడం జరిగింది నిన్న రాత్రి. అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేస్తూ ఈ విజయవాడ గుంటూరు చుట్టూలో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసంకొస్తున్నట్టు నేను నా సహచర మిత్రులు నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు 200 మంది వెళ్ళినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం భాగంగా బాలికల వసతి గృహంలో ముఖ్య అతిథిగా నన్ను పిలిచినప్పుడు ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. అందుకని విజయవాడలో రాత్రి నుండి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని నేను నా స్నేహితులు మా శ్రేయోభిలాషులు మా మున్మూడు నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్నాను తప్ప ఇందులో ఎటువంటి రాజకీయం లేదు. దుష్ప్రచారం కూడా ప్రజలందరూ కూడా నమ్మొద్దు. మరొకసారి ఏ రాజకీయ నిర్ణయం తీసుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండి 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరి కనకదుర్గ అమ్మవారిని ప్రార్థించిన తప్పకుండా 2 రాష్ట్రాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలతో పాటు అభివృద్ధి పథంలో దూసుకుపోయి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాల కోసం పనిచేసుకుంటూ పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.